ఇప్పుడు మనం కంట్రోల్స్ని ఫామ్ మీద యాంకరింగ్ ఎలా చేయాలి, అదేవిధంగా డాకింగ్ ఎలా చేయాలి అనేది చూస్తాం. మరి మనం ఈ యొక్క ఫామ్ డిజైనర్ని తీసుకున్న తర్వాత దీని మీద ఒక కంట్రోల్ని నేను ప్లేస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని ఉంది, టెక్స్ట్ బాక్స్ని తీసుకున్నానండి. ఫస్ట్ యాంకరింగ్ చూద్దాం, యాంకరింగ్ ఎలా చేయాలనేది. టెక్స్ట్ బాక్స్ని ఒకదాన్ని డ్రా చేశానండి. మరి ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ మీద ఫోకస్ ఉన్నప్పుడే, అంటే టెక్స్ట్ బాక్స్ మీద మీ యొక్క మౌస్ క్లిక్ చేస్తున్నప్పుడే F4 ప్రెస్ చేయండి. ఏమొస్తాయి? ప్రాపర్టీస్ వస్తాయి. దానికి మరి యాంకర్ అని ఉంది, ఇదనమాట మన ప్రాపర్టీ. చూడండి, మామూలుగా రన్ చేసామనుకోండి, మీరు ఫామ్ రీసెట్ చేసినా కూడా ఎలా ఉంది, మీరు ప్లేస్ చేసిన ఏరియాలోనే ఈ యొక్క కంట్రోల్ అనేది ఉంది. అంటే ఇక్కడ యాంకర్ పొజిషన్ మీరు గమనించినట్లయితే దీనికి టాప్ లెఫ్ట్ అని ఇవ్వడం జరిగింది. అంటే యాంకరింగ్ ఎలా కావాలి, రీసైజ్ చేసినా కూడా టాప్ లెఫ్ట్ ఇక్కడ డ్రా చేసినప్పుడు ఎంత టాప్ గ్యాప్ ఉందో, అట్లనే లెఫ్ట్ గ్యాప్ ఉందో అదే పొజిషన్లో రన్ చేసినప్పుడు డైనమికల్గా కూడా మీరు ఫామ్ని రీసైజ్ చేస్తే ఈ కంట్రోల్ పొజిషను టాప్లోను లెఫ్ట్లో మాత్రమే ఉంటుంది. ఇప్పుడే మనం గమనించాం. ఇప్పుడు ఎలా ఉందో, అంటే టాప్ లెఫ్ట్ ఎంత గ్యాప్ ఉందో రీసైజ్ చేయండి, అదే గ్యాప్ వచ్చింది. అంటే ఈ గ్యాప్ అంతా కూడా రైట్ టు బాటమ్ గ్యాప్. ఫామ్ ఇంక్రీజ్ అయిందే, ఫామ్ సైజు మారిందే కానీ కంట్రోల్ పొజిషన్ మారలేదు. ఓకే, అయితే ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇట్లా క్రాసెస్ వస్తాయి. ఇప్పుడు నేను టాప్ తీసేస్తున్నాను, అట్లానే దీని మీద క్లిక్ చేయండి, లెఫ్ట్ తీసేస్తున్నాను, ఇప్పుడు రైట్ పెడుతున్నాను, బాటమ్ పెడుతున్నానండి. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూస్తాం. ఓకే, ప్రస్తుతం పొజిషన్ ఎలా ఉందా. ఇప్పుడు రైట్ ఎంత ఉంది, బాటమ్ ఎంత ఉందో చూడండి. దాని ప్రకారం అదే రైట్ టు బాటమ్ సైజెస్ తోటి యాంకరింగ్ అనేది ఈ యొక్క కంట్రోల్ ఫామ్ మీద తీసుకోవడం జరుగుతుందండి. ఓకే, అంటే మీరు డ్రా చేసినప్పుడు పొజిషను రైట్ టు బాటమ్ ఎంత సైజులో ఉందో ఆ సైజు వరకే ఇప్పుడు రావడం జరిగింది. ఆ విధంగా మీరు ఈ యొక్క ఫామ్ రీసైజ్ అయినప్పుడు కంట్రోల్ యొక్క పొజిషన్ ఎలా ఉండాలి అనేది మీరు సెట్ చేయొచ్చు. అదండి యాంకరింగ్. అట్లనే డాకింగ్ చూసినట్లయితే ఇక్కడ మీకు డాక్ ప్రాపర్టీ అనేది ఉంటుందండి కంట్రోల్కి. మరి ఇప్పుడు నన్ అని ఉంది. నన్ కాకుండా ఇప్పుడు నేను టాప్ ఇస్తాను అనుకోండి. చూడండి, డిజైన్ టైంలోనే ఏమైంది, టాప్ పొజిషన్కి కంట్రోల్ మొత్తం ఆక్యుపై చేసింది. రన్ టైంలో కూడా మీరు రన్ చేస్తే టాప్లో మొత్తం ఆక్యుపై చేసింది అనమాట. టాప్ మొత్తానికి ఇది డాక్ అయిపోయింది. అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ ఇచ్చాను, లెఫ్ట్ సైడ్కి వచ్చింది. రైట్ ఇచ్చాను, రైట్ సైడ్కి వచ్చింది. చూడండి, రన్ చేసిన రైట్ సైడ్లో సేమ్ పొజిషన్లో ఉంటుంది. అలా కాకుండా బాటమ్ ఇస్తే బాటమ్కి వచ్చేస్తుంది. అట్లానే ఫిల్ అంటే టోటల్గా ఫిల్ అయినట్టు వస్తుంది అనమాట. అంటే మీకు ఆ యొక్క సైజు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఆ విధంగా డాకింగ్ అనేది ఈ ఫామ్లో ఒక కంట్రోల్ని చేయొచ్చండి. ఓకే, ఇప్పుడు నేను ఈ కంట్రోల్ని తీసేస్తున్నాను. అలానే మీకు యాంకరింగ్ డాకింగే కాకుండా కంట్రోల్స్ని నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫామ్ మీద ఫామ్ యొక్క ఒపాసిటీని మార్చుకునేదానికి అవకాశం ఉంది. అంటే రన్ చేసినప్పుడు ఒపాసిటీ ఎలా ఉంది చూడండి. ఒపాసిటీ 100%. అంటే డిజైన్ టైంలో ఎలా ఉందో అట్లనే రన్ టైంలో కూడా అదే స్క్రీన్ మీకు కనబడడం జరుగుతుంది.
మీరు దీన్ని ట్రాన్స్పరెన్సీగా పెట్టాలి అనుకుంటే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100% ఇది ఉంది, ఇప్పుడు నేను 75% పెడుతున్నానండి. 75% ఇచ్చాను. ఇప్పుడు రన్ చేయండి, ఫామ్ను గమనించండి, ట్రాన్స్పరెన్సీగా ఉందా? ఇక్కడ టైటిల్ బార్ పట్టుకొని అట్లా ఇట్లా మూవ్ చేయండి, ట్రాన్స్పరెన్సీ మీకు క్లియర్గా తెలుస్తుంది, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కనిపిస్తుంది. ఇంకా మీరు ఒపాసిటీ తగ్గించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 50% అని ఇస్తాను, ఇంకా కూడా ట్రాన్స్పరెన్సీ పెరిగింది. ఓకే, 100% ఇస్తే యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుందండి, మామూలుగానే ఉంటుంది. అంటే డిజైన్ టైంలో ఏ విధంగా ఉందో రన్ టైంలో కూడా అదే విధంగా ఉంటుంది. ఓకే, మరి నెక్స్ట్ మనం గమనించినట్లయితే మౌస్ ఈవెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి. ఫామ్కి సంబంధించిన ఒక ఈవెంట్ ఆల్రెడీ చూస్తున్నాం, ఏంటిది? ఫామ్ లోడ్ ఈవెంట్, డిఫాల్ట్ ఈవెంట్. మరి అది కాకుండా రిమైనింగ్ ఈవెంట్స్, మౌస్ డౌన్ అంటే మౌస్ని బటన్ని డౌన్ చేసినప్పుడు, మౌస్ ఎంటర్ అయినప్పుడు ఎట్లా ఫామ్లోకి, మౌస్ బటన్ని అప్ చేసినప్పుడు, మీరు ఆ ఫింగర్ని అప్ చేసినప్పుడు ఎట్లా, మౌస్ బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఎట్లా, మౌస్ మూవ్ అయ్యేటప్పుడు ఎట్లా, మౌస్ వీల్ మీరు మూవ్ చేసినప్పుడు ఎట్లా, ఇట్లా రకరకాల సిచ్యువేషన్స్లో ఆ యొక్క మౌస్ ఆపరేషన్స్ జరిగేటప్పుడు ఏ విధమైన మీరు యాక్షన్ తీసుకోవాలి అనేది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ ప్రిపేర్ చేసిన టైం వేస్ట్ లేకుండా మనం చూద్దాం. దీన్ని సేవ్ చేయకుండా డిస్కార్డ్ చేసాను, ఆల్రెడీ ఉన్న న్యూ కాదండి, ఆల్రెడీ నాకు ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్లోని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సొల్యూషన్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళాను. ఇక్కడ మీకు అన్నీ కూడా లిస్ట్ ఉన్నాయి, ప్రీవియస్గా డిజైన్ చేసిన ఎగ్జాంపుల్స్. మరి ఇప్పుడు మనకి మౌస్ ఈవెంట్స్ సంబంధించిన ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం చేశాను, ఇప్పుడు ఫామ్ ఒకటి తీసుకున్నాం, ఫామ్లో 3 టెక్స్ట్ బాక్సెస్ని డ్రా చేయడం జరిగింది. టెక్స్ట్ బాక్సెస్ ఆల్రెడీ ఇక్కడ చూపించున్నాం, కింద ఉన్నది టెక్స్ట్ బాక్స్. ఓకే, టెక్స్ట్ బాక్స్ ఏంటి, దానికి సంబంధించిన కంట్రోల్స్ వచ్చినప్పుడు అవి క్లియర్గా చూద్దాం. ఓకే, ప్రస్తుతానికి 3 టెక్స్ట్ బాక్సుల్ని నేను డ్రా చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఫామ్ మీద డబుల్ క్లిక్ చేసి, మీరు ఫామ్ లోడ్ ఈవెంట్ తోటి మనకి పని లేదు, దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఈవెంట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మౌస్ డౌన్ ఈవెంట్ అంటే మౌస్ డౌన్ అయినప్పుడు ఏం కావాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కోడ్ రాయాల్సింది ఇంతే, ఇక్కడ దాకే, ఈ లైన్సే. ఓకే, ఇది వచ్చేసి మీకు తెలుసు కమెంట్ అంటాం, అంటే అన్వాంటెడ్ టెక్స్ట్, రిమార్క్ లాగా. అంటే దేని ముందర అయితే మనం ఈ యొక్క సింగిల్ కొటేషన్ ఇస్తామో అది డిస్క్రిప్షన్ లాగా అన్నమాట, మీ రెఫరెన్స్ కోసం. ఇది ఆ మౌస్ డౌన్ అండ్ సబ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎట్లా, మీరు ఇక్కడ ఈవెంట్ ఈ ఫామ్కి ఏ ఈవెంట్ కావాలి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మౌస్ డౌన్, మౌస్ ఎంటర్, మౌస్ లీవ్ అనే ఈవెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. వాటిల్లో మనకు కావాల్సిన కోడ్ అనేది రాసున్నాం కాబట్టి అవి డార్క్ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, ఏ ఈవెంట్కి అయితే కోడ్ రాస్తున్నామో అవి ఈ విధంగా బ్లాక్ కలర్లో మీకు కనిపించడం జరుగుతుంది. ఓకే, మౌస్ డౌన్ అయినప్పుడు ఏం కావాలి, ఏ యాక్షన్ మీరు తీసుకోవాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఈ డాట్ బటన్, ఈ అంటే ఏంటి ఇక్కడ, ఇటు చూడండి, ఈ అనేది ఇక్కడ ఒక మౌస్ ఈవెంట్ ఏదైతే రైజ్ అయిందో దానికి సంబంధించిన వాల్యూస్ ఈలో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, డౌన్ అయిందా, ఎంటర్ అయిందా ఏంటనేది. ఓకే, ఈ డాట్ బటన్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ డాట్ ప్రెస్ చేయగానే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అవన్నీ రావడం జరుగుతుంది. మరి ఈ డాట్ బటన్ ఈక్వల్ టు మౌస్ బటన్స్ డాట్ లెఫ్ట్, మౌస్ బటన్స్లో లెఫ్ట్ బటన్ని మనం ప్రెస్ చేస్తున్నట్లయితే అప్పుడు
ఏంటి టెక్స్ట్ బాక్స్ 1 డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు అంటే మనం డ్రా చేసిన టెక్స్ట్ బాక్స్ 1 అనేది ఆల్రెడీ ఫామ్ మీద ఉంది, దాని పేరు. దాంట్లో టెక్స్ట్ ఏం కావాలి, మౌస్ డౌన్ యాట్ అనే టెక్స్ట్ వచ్చి దానికి మ్, ఆ, ఏమి యాడ్ కావాలి మళ్ళీ ఈ డాట్ ఎక్స్ ఈ డాట్ వై దీన్ని కలుపుతున్నామండి స్ట్రింగ్ ఫార్మాట్లో. అంటే ఎక్స్ వై కోఆర్డినేట్స్ అంటే ఈ స్క్రీన్లో ఎక్కడ ఈ మౌస్ తిరుగుతుందో ఎక్స్ పొజిషన్ ఎంత వై పొజిషన్ ఎంత అనేది ఈలోనే స్టోర్ అయి ఉంటుంది మళ్ళీ. ఓకే, మరి ఆ ఈ అనే ఆబ్జెక్ట్లో స్టోర్ అయి ఉన్న ఈ యొక్క వాల్యూస్ని మనం అక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే, అట్లనే మౌస్ డౌన్ అయినప్పుడు కాకుండా మౌస్ ఎంటర్ అయినప్పుడు ఏంటి, జస్ట్ రెండో టెక్స్ట్ బాక్స్లో ఈ మెసేజ్ని ఇచ్చాను, ఈ లైన్ మీరు కోడ్ రాయాల్సింది. ఇక్కడేమో ఈ 3 లైన్లు అంటే ఇది వదిలేసింది, దీంతో మనకి పని లేదు కదా, రిఫరెన్స్ కోసమే ఇవ్వడం జరిగింది. అట్లనే మౌస్ ఎంటర్ ఈవెంట్లో ఇది రాయండి, అంటే టెక్స్ట్ బాక్స్లో ఇది కనిపిస్తుంది అనమాట, మౌస్ ఎంటర్డ్ అని. అదే మౌస్ లీవ్ బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఫామ్లో నుంచి, అప్పుడు టెక్స్ట్ బాక్స్ 3లో మౌస్ ఎగ్జిటెడ్ అని మెసేజ్ రావాలండి. మరి ఇప్పుడు రన్ చేసి చూద్దామా. ఓకే, ఫామ్ 27 రన్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఏ ఫామ్ అనేది ఇక్కడ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను కొన్ని ఎగ్జాంపుల్స్. మనకి కావాల్సిన ఫామ్ ఇప్పుడు ఫిఫ్త్ ఫామ్ని మనం రన్ చేయాలి కాబట్టి ఫామ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి స్టార్టప్ ఫామ్ వచ్చేసి ఫామ్ 5 అని తీసుకోండి. ఇప్పుడు రన్ చేస్తే ఫిఫ్త్ ఫామ్ రన్ అవుతుంది. ఓకే, ఎనీవే మౌస్ ఎంటర్డ్, మౌస్ ఎగ్జిటెడ్ బయటకు వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, మీరు గమనించాలి, ఇక్కడ మౌస్ పాయింటర్ గమనించండి, మౌస్ ఎంటర్ అయినప్పుడు ఎంటర్ అని వచ్చింది, బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను పైన పెట్టున్నాను మౌస్ని కాబట్టి ఎగ్జిటెడ్. అట్లనే మౌస్ని మూవ్ చేస్తూ ఉంటే ఈ పాయింట్ ఎక్కడ మౌస్ డౌన్ క్లిక్ చేస్తూ ఉండండి, ఆ పొజిషన్ ఎక్కడ కనబడుతుందా, ఇంకా మీరు ఆ యొక్క టెక్స్ట్ బాక్స్ని పెంచుకుంటే తెలుస్తుంది క్లియర్గా. ఫామ్ 5 ఇప్పుడు చూడండి, నేను ఎంటర్ అవుతున్నాను ఫామ్లోకి, ఎంటర్డ్, మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాను, ఎగ్జిటెడ్. మరి ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్న పొజిషన్స్ ఎక్స్ వై పొజిషన్స్ ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతున్నాయి. ఓకే, ఆ విధంగా మౌస్ ఈవెంట్స్ని మీరు ఫామ్లో యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే.